న్యాయం కోసం నేను కోర్టుకు పోతాను. అమ్మా మహాతల్లి, నువ్వు బాగు, నేను మాట్లాడుకుంటాను కదా. అత్తయ్య గారు, నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతానండి. ఈ బాంబు తీసేయండి ప్లీజ్. కాలు బాగోలేదు అన్నావు, ఇప్పుడు బాగానే నడిచేశావు. కాలు బాలేదని చెప్పింది అబద్ధం అన్నమాట. ఇంకా ఇలాంటి వాళ్ళతో డిస్కషన్ అనవసరం. బయటకు పంపించేద్దాం అత్తయ్య. ఏంటలా చూస్తున్నావు? లగేజ్ సర్దుకొని బయటకు పోండి. అనన్య మాకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇటువంటి సమయంలో నేను ఆపడానికి ట్రై చేయడం కరెక్టా కాదా? ఏ అనన్య, బయటికి పోతాను అన్న మాట నీతో చెప్పించడానికి ఇందులో బాంబు ఉందని అబద్ధం చెప్పాను. ఎలాంటి బాంబు లేదు. ఇంతకాలం మమ్మల్ని మోసం చేసి మా ఇంట్లో ఉంటున్నది చాలు. వెంటనే ఇంటి నుంచే బయటికి పో. వెళ్ళి లగేజ్లు సర్దుకుని రండి. వెళ్ళండి. క్లైమాక్స్ నేను మరో మాదిరి అనుకుంటే ఈ మాదిరి జరుగుండదు ఏందమ్మి. ఆనంద భైరవితో చేసిన ఛాలెంజ్ లో బూడిపోయి వెళ్లిపోవాల్సి వస్తుంది. మీరు ఈ విధంగా ఇంటి నుంచి బయటికి వెళ్లాల్సిన అవసరం వస్తుందని నేను అనుకోలేదు. నువ్వు కూడా కొట్టు కట్టేసి మాతో పాటు వచ్చేయమ్మి. నెక్స్ట్ నువ్వే కదా. నువ్వంటారు దాని అయిపోతే సరే, నేను నీతో చెడు కూడా ఆడుకోదు. నా మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది. కలుసున్నప్పుడు చక్కగా కలిసి స్కెచ్లు వేసుకునే వాళ్ళం. ఇప్పుడు ఒంటరిని అయిపోతున్నాను. నేను దర్శన్ని దక్కించుకోలేకపోయినా నువ్వు మాత్రం మీ ఫ్యామిలీని ముక్కలు చేస్తావనుకున్నాను. బట్ నీకే ఎలిమినేషన్ కార్డ్ వచ్చేసింది. ఇలా జరగకూడదు. ఏంటి లాయర్ గారు, ఏంటిలా వచ్చారు? మేమేం పిలవలేదే. లీగల్ ఇష్యూస్ కూడా ఏమీ లేవే. మీరు దారుణంగా బయటకు గెంటేసిన అనన్య గారి తరపున ఆనంద భైరవ్ గారు
లాయర్ గారు, నేనిచ్చిన కంప్లైంట్ వాళ్ళకి చదివి వినిపించండి. నా పేరు అనన్య. నేను లీలావతి గారి కుమారుడు రోహిత్తో హిందూ సంప్రదాయ ప్రకారము మెడలో తాళిని కట్టించుకుని భార్యనయ్యాను. పెళ్ళైన దగ్గర నుంచి నా భర్త, నా అత్త నన్ను హింసిస్తున్నారు. చేయి చేసుకోవడం, బెట్టతో కొట్టడం, పదే పదే బయటకు గెంటేయడం, సరిగా తిండి పెట్టకపోవడం వంటి దుర్మార్గాలు చేస్తున్నారు. అయినా సరే భరించుకుంటూ తట్టుకుంటూ వస్తూనే ఉన్నాను. రోజు రోజుకి నా బ్రతుకు నరకంలా మారుతుంది. నాకు మన చట్టాల పట్ల, న్యాయ వ్యవస్థల పట్ల గౌరవం, నమ్మకం ఉంది. అందుకే నన్ను ఈ గృహహింస నుంచి తప్పించి నాకు మంచి దారిని చూపించి న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను.